ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. ప్రభు పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. చాయ్ ఇన్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలోకి మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగాక. ఈ సాయంకాల సమయంలో ప్రేమని గురించి దేవుడు ఏ విధంగా మనల్ని బలపరుస్తూ ఉన్నాడో, మనకి తెలియపరుస్తున్నాడో కొద్దిసేపు మనం దాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నాయనా నీ వందనాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమంలోకి అయ్యా ప్రతి ఒక్కరిని నేను ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో వారిని మీరు దర్శించండి, వారిని బలపరచండి. అయ్యా మా ప్రభువా, ప్రేమ యొక్క విలువ విశిష్టత ఏదో అయినా తెలియపరిచి మమ్మల్ని నడిపించమని, కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ముము, ఇది భువి అందించలేనిది. దేవునికి మహిమ కలుగాక. ప్రియులరా, భూమిలో భౌతిక సంబంధంగా, శరీర సంబంధంగా, ప్రకృతి సంబంధమైన ప్రేమలన్నీ క్షణభంగురమైనవే. అవి అవసరాన్ని బట్టి అవి ఉంటాయి, పరిస్థితులను బట్టి ఉంటాయని ఈ యొక్క పాట అర్థం. కానీ దేవాది దేవుని యొక్క ప్రేమ కడవరకు ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎలాంటి యొక్క స్థలములోనైనా, ఏ సమయంలోనైనా మనల్ని ఆదరిస్తుంది. జీసస్ లవ్, యేసు యొక్క ప్రేమ. దేవునికి మహిమ కలుగుగాక. చూడండి ప్రియులరా, ప్రేమను గురించి ఎంత స్పష్టంగా, ఎంత అద్భుతంగా ఈ లేఖనాల్లో రాయించి మనకి దేవుడు తెలియజేస్తున్నాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వాక్యము ప్రేమని గురించి చెప్తున్నాడు. నా ఆస్తి అంతయు పేదవాళ్ళకి ఇచ్చిన, ఇంకొకళ్ళ దేహాన్ని కాల్చడానికి నా దేహాన్ని అప్పగించిన ప్రేమ లేని వాడనైతే నాకు ఏమీ ప్రయోజనం లేదని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఈ లోకంలో దాన ధర్మాలు చేసినా, లేదా నువ్వు త్యాగం చేసినా, నీ హృదయంలో ప్రేమ కలిగి చేయాలి. దేవుని స్తోత్రం. మన అవసరం కోసం సహాయం చేయటం కానీ, లేదా మన యొక్క స్వార్థం కోసం త్యాగం చేయటం కానీ చేస్తే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. నిస్వార్థమైన ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ కలిగి ఎప్పుడైతే మనం మన యొక్క క్రియలు చేస్తామో, అది ఏదైనా సరే అప్పుడు దానివల్ల మనకి ప్రతిఫలం వస్తుంది. దేవుని స్తోత్రం. అయితే యేసయ్య లాంటి ప్రేమ కలిగి మనం ఇంకొక వ్యక్తికి సహాయం చేయాలన్నా, ఇంకొక వ్యక్తిని ప్రేమించాలన్నా, ఆదరించాలన్నా మనం కొన్ని పనులు చేయాలి. చూడండి ఏమన్నాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యం చెప్తుంది కదా, సహోదరుల యొక్క ప్రేమ నిలవరముగా ఉండనీయుడు అంటున్నాడు. సహోదరులను చెప్పాడు యేసయ్య మనల్ని. దేవునికి స్తోత్రం. పెద్ద సహోదరుడు, పెద్దన్న యేసయ్య మనందరి నిమిత్తము ప్రాణం పెట్టి రక్తం కార్చి కల్వరి శిలువలో త్యాగం చేశాడు. దేవునికి మహిమ కలుగాక. త్యాగపూరితమైన ప్రేమ. దేవుని స్తోత్రం. అందుకే చూడండి, ఆ యేసయ్య లాంటి ప్రేమ మనలో నుంచి నిలవరంగా, అంటే స్థిరంగా ఉండాలంటే, అవసరాన్ని బట్టి తొలగిపోకుండా స్థిరంగా ఉండాలంటే, అది ఇంకొకరికి మనం పంచిపెట్టాలంటే మనం కొన్ని విషయాలు చేయాలి. ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం చెప్తుంది కదా, ప్రేమ దీర్ఘకాలం సహించును. దేవునికి స్తోత్రం. యేసయ్య అదే చేశాడు.
ఈ లోకంలో ఈ మానవులందరూ కూడా యేసయ్య పట్ల చేసిన ప్రతి కర్కశమైన ఆ క్రియలన్నిటినీ ఓర్చుకొని వారిని సంపాదించాలని చెప్పి వారికి ప్రేమే చూపించారు, కానీ వారికి ద్వేషాన్ని చూపించలేదు. దేవుని స్తోత్రం. భక్తి మన ప్రేమని వ్యక్తపరచాలి. అప్పుడే ప్రతి మానవుడు కూడా యేసు వైపు తిరగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీర్ఘకాలం సహించును. సాట శిష్యులు అంటారు కదా యేసయ్యతో, ఎంతవరకు క్షమించాలయ్యా అంటే జీవితకాలం అంతా క్షమించాలి. క్షమించే మనస్సు కలిగిన వాడు ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీర్ఘకాలము సహించును, ప్రేమ కలిగి మత్సరపడదు. అంటే ప్రియులరా, దేవుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఈ భూమి మీద వారికి సమస్తాన్ని ఇస్తాడు. కాబట్టి ఎదుటి వారి సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఒకవేళ తన్ని గణపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రేమ కలిగిన వారమైతే సంతోషించాలి. సంతోషించి ఇంకా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే మత్సరం ఉండదు ప్రేమలో, క్షమాపణ ఉంటుంది, దీర్ఘకాలం ఉంటుంది. అది మత్సరం ఉండదు. తర్వాత ఇంకా చెప్తున్నాడు కదా, దేవునికి మహిమ కలుగును గాక, మత్సరపడదు. ప్రేమ చూడండి, దేవునికి మహిమ కలుగును గాక, డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. డంబముగా ప్రవర్తించదు. ప్రేమలో కపటం ఉండదు. దేవునికి స్తోత్రం. అది ఉప్పొంగదు. ప్రేమ కలిగిన యేసయ్యను మనం చూస్తే కల్వరి శిలువలో వేలాడుతూ కూడా ఆ ప్రేమనే మనకు పంచిపెట్టారు. వీరు ఏమి చేస్తున్నారు అని క్షమాపణ కలిగిన మాట ఎందుకన్నాడండి అంటే, మనల్ని ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3:16 చూస్తే, దేవాది దేవుడు ఈ లోకంలో ఉన్న మానవ కోటిని అంతటినీ ప్రేమించి తన కుమారుణ్ణి మనందరి పాప విమోచనార్థం బలియాగముగా చేయటానికి పంపించాడు. ఆయన వచ్చి ఆ యొక్క బలియాగాన్ని చేశాడు. ఆయన దేవుడు కనుక తిరిగి పునరుద్ధారుడై లేచాడు. దేవునికి స్తోత్రం. మనందరి పట్ల యేసయ్య చూపిన ఆ ప్రేమ కలువరి శిలువలో వేలాడుతున్న ఆ త్యాగం. దేవునికి స్తోత్రం. అందుకోసం ఏమన్నాడు తెలుసా ప్రియులరా, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి తండ్రి అన్నారు. మనకి ప్రభువును తెలియతలికి కూడా మరి మనం కూడా ఏదేదో చేశాం, కానీ వాక్యం చదువుతున్న మనం, వింటున్న మనం కొద్దో గొప్ప వాటన్నిటిని మానుకొని ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నాం. మన ప్రేమని ఇతరులకి వ్యక్తపరచాలంటే యేసయ్య ఏ విధంగా మనల్ని క్షమించి దీవించి ఆస్వాదించాడో, మన ప్రతి ఒక్క కఠినమైన ఆ యొక్క స్వభావాన్ని భరించాడు. ఆ విధంగా ఎదుటివాడు ప్రభువులోకి వచ్చేంతవరకు కూడా మనం వారిని ప్రేమించి వారి స్వభావాన్ని భరించవలసిన వారమై ఉన్నాం. అందుకోసమేనాడు కదా, మత్సరపడదు, అది ఉప్పొంగదు, డంబముగా నడుచుకోదు, అది దీర్ఘకాలం సహిస్తుంది, అది నిల్వరముగా ఉంటుందంట. దేవుని స్తోత్రం. మార్పులు చెందదు. వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం లాగా మార్పులు చెందదు. మా ప్రేమలో ఏ మాత్రం కూడా మార్పు ఉండనే ఉండదు. ఇట్టి ప్రేమ కలిగిన వారమై జీవిస్తూ అనేకుల్ని ఆదరిస్తూ దేవుని వైపుకి నడిపించుదుముగాక. దేవునికి మహిమ కలుగుగాక. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన తండ్రి నాయనా, ఈ రాత్రి ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని మేము కొద్దిసేపు పంచుకోవటానికి కృప చూపించే దేవానికి స్తోత్రాలు. మా సహోదరుల మధ్య ప్రేమ నిలవరముగా ఉండనేమన్నావు తండ్రి, నీకు కోటి స్తోత్రాలు. నాయన, ప్రేమ కలిగిన వారమై నా ప్రభువా, ఈ లోకానికి నీ యొక్క నైనా అయా ఆ త్యాగాన్ని ఈ ప్రేమ ద్వారా చూపించి అనేకుల్ని ఈ జీవమార్గంలో నడిపించి ఒక సాధనాలుగా, పనిముట్లుగా, పాత్రగా బలపరిచి వాడుకోమని కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి పెడుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.